శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భిక్ష చేయుట, గురువును సేవించుట, వేదాధ్యయనం, సంధ్యావందనం, ఔపాసనం అని బ్రహ్మచారుల ధర్మాలు. బ్రహ్మచారులకు, వానప్రస్థులకు, సన్యసించిన వారికి ఈ ముగ్గురికి బ్రహ్మచర్యం అనేది సాధారణ ధర్మం అని బ్రహ్మదేవుడు చెప్పినాడు. తన భార్య గర్భం ధరించినప్పటి నుండి గృహస్థుడు బ్రహ్మచర్యం అవలంబించాలని దేవుని ఆజ్ఞ. పొరపాటు లేక దాన్ని పాటించాలి. ప్రతిదినం వేదంను అభ్యసించుట, శక్తిని అనుసరించి శ్రాద్ధము, అతిథి పూజ జరుపుట, దేవతలను పూజించుట అనేవి గృహస్థునికి ముఖ్యమైన ధర్మకర్మ కార్యములు. మరియు సాయంకాలంలందు విధి ప్రకారం గార్హపత్యాగ్నితో కార్యం జరపాలి. దేశాంతరాలకు వెళ్ళినప్పుడు కానీ లేక భార్య చనిపోయినా కానీ గార్హపత్యాగ్నిలో హోమం జరపరాదు. బ్రహ్మచారి మొదలగు 3 ఆశ్రమాల వారికి గృహస్థుడు మూలభూతుడని చెప్పబడను. అతన్ని ఆశ్రయించి తక్కిన వారు బ్రతుకుతున్నారు. అందువల్ల అతడు శ్రేష్ఠుడు. వేదంలో చెప్పిన ప్రకారం గృహస్థుడు 4 శ్రమాల సమాహార రూపుడని చెప్పవచ్చు. అందువల్ల గృహస్థాశ్రమం ఒక్కటే ప్రధానముగా ధర్మ సాధనమని తెలియదగింది. ధర్మాన్ని విడిచిన అర్ధకామాలను తప్పగా వదలాలి. సమస్త లోకానికి విరుద్ధంగా ఉన్న ధర్మాన్ని కూడా ఆచరింపవద్దు. ధర్మం నుండి అర్థం కలుగును, ధర్మం నుండి కామం కూడా ఏర్పడను. మోక్షం కొరకు కూడా ధర్మమే ఉపయుక్తం. అందువల్ల ధర్మమును ఆశ్రయించాలి. ధర్మము, అర్థము, కామము అను 3 త్రిగుణాత్మకమని చెప్పబడింది. ఈ 3 గుణాలు సత్వము, రజస్సు, తమస్సు అనేవి. అందువల్ల ధర్మంను ఆశ్రయించాలి. సత్వగుణం ధరించిన వారు ఊర్ధ్వలోకములకు ఎగుదురు. రజోగుణవంతులు మధ్యలో నిలుతురు. నీచమైన తమోగుణం ప్రధానంగా కలవారు అధోలోకాలు పొందుతురు. ఎవని యందు ధర్మయుక్తమైన అర్ధకామాలు నిలిచి ఉండనో అతడు ఈ లోకంలో సుఖంగా జీవించి మరణానంతరం అనంతత్వ రూపముక్తిని పొందును. ధర్మం వల్ల మోక్షం కలుగును, అర్థం వలన కామం సంభవించను. వైదిక కర్మజాతం, ప్రవృత్తం, నివృత్తం అని 2 విధములుగా ఉండును. జ్ఞానపూర్వకమైన కర్మ నివృత్తం అనబడును. దానికంటే ఇతరమైనది ప్రవృత్త కర్మ. నివృత్త కర్మను అనుష్ఠించువాడు సర్వోన్నతమైన స్థానం పొందును. అందువల్ల నివృత్త కర్మ సేవించదగినది. లేని ఎడల మరలా సంసారంలో పడిపోవును. ఓర్పు, ఇంద్రియ నిగ్రహము, దయ, దానగుణం, దురాశ లేకపోవుట, త్యాగము, రుజుస్వభావం కలిగి ఉండుట, అసూయ లేకుండుట, పుణ్యతీర్థాలు అనుసరించుట, సత్యవాదిత్వము, సంతోషముగా ఉండుట, వేదాలయందు దైవమందు పూర్తి నమ్మకం కలిగి ఉండుట, శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం, దేవతలను పూజించుట, బ్రాహ్మణులను విశేషంగా గౌరవించుట, హింస చేయకపోవుట, ప్రేమగా మాట్లాడుట, పిసినారితనం లేకుండుట, 4 వర్ణాల వారికి ఈ పైన తెలిపినవన్నీ సామూహిక ధర్మంగా మనవు చెప్పినాడు. యుద్ధరంగం నుండి పలాయనం చేయని క్షత్రియులకు ఐంద్రమను స్థానము, తమ ధర్మాన్ని అనుసరించి ప్రవర్తించే వైశ్యులకు మారుతి స్థానం ఏర్పరచబడింది. పరిచర్యాక్రియతో వర్తించే శూద్రజాతి వారికి గాంధర్వ స్థానం నియమించబడింది. ఊర్ధ్వరేతస్కులైన 18,000 ఋషులకు ఏ స్థానం చెప్పబడిందో అదే గురుకులవాసం చేయు బ్రహ్మచారులకు కూడా వర్తించును. అది ఆనందరూపమైన ఈశ్వర సంబంధి స్థానం అని కూర్మరూపుడైన శ్రీమన్నారాయణుడు చెప్పగా ఋషులందరూ ఆయనతో, దేవతలకు శత్రువైన రాక్షసులను చంపినవాడా, హిరణ్యాక్షను వధించిన భగవంతుడవగు నారాయణ, 4 ఆశ్రమాలు నీచే తెలుపబడినవి. యోగులకు మాత్రం ఒక ఆశ్రమం చెప్పబడుచున్నది. దాన్ని వివరించి తెలుపండి అని అడిగిరి. ఆ మాటలకు మందస్మిత నయనుడైన నారాయణుడు, ఋషులారా, అన్ని కర్మలను విడిచిపెట్టి నిశ్చలమైన ధ్యానయోగం అవలంబించిన వాడు, నిశ్చలమైన యోగనిష్ట కలవాడుగా ఎవడు ఉండునో అతడు సన్యాసి, 5వ వాడగును. అన్ని ఆశ్రమాలకు 2 భేదములు వేదముల యందు చెప్పబడినవి. నిష్ఠ కలవాడు, వేదమునందు శ్రద్ధ కలవాడు ఒక బ్రహ్మచారి శాస్త్ర ప్రకారం వేదములను అధ్యయనం చేసి గృహస్థాశ్రమం స్వీకరించాలి. నైష్ఠికుడగవాడు మరణకాల పర్యంతము ఇతర ఆశ్రమాల వారికి ఉపకారం చేయవాడు గృహస్థుడు. అతడు ఉదాసీనుడు, సాధకుడు అని 2 భేదములుగా ఉండును. కుటుంబ పోషణాభారానికి ఆధీనమైన గృహస్థుడు సాధకుడు అనబడును. 3 రుణాలునగా దేవ, ఋషి, పితృ రుణాలు తొలగించుకుని భార్య, ధనము మొదలైన వాని యందు అపేక్ష వదిలి ఒంటరివాడుగా ఎవరు సంచరించినో అతడు మోక్షాపేక్షలో ఉదాసీనుడు అనబడును. ఎవడు అడవిలో తపస్సు చేయుచు దేవతా పూజ, యాగము చేయునో, వేదాధ్యయనం నందు కూడా ఆసక్తి కలిగి ఉండునో అతడు వానప్రస్థుడగు ముని అని చెప్పబడును. తపస్సు చేత మిక్కిలి కృషించి ధ్యాన నిమగ్నుడుగా ఎవడుండునో అతడు వానప్రస్థంలో ఉన్న సన్యాసిగా తెలియాలి.
ఎవడు ఎల్లప్పుడూ యోగాభ్యాసం నందు శ్రద్ధ కలిగి ఇంద్రియాలను జయించి ఉన్నత పదాన్ని పొందగోరుచుండునో, జ్ఞానం కొరకు జీవించునో అతడు పరమేష్టి సంబంధియగు సన్యాసిగా చెప్పబడుచున్నాడు. ఎవడు ఎల్లప్పుడూ తృప్తి కలిగి ఆత్మసాక్షాత్కారమందే ఆసక్తి కలిగి ఉండనో, శ్రేష్టమైన జ్ఞానంతో కూడిన అతడు యోగి అగు సన్యాసి అని చెప్పబడను. కొందరు జ్ఞాన సన్యాసులు, మరికొందరు వేద సన్యాసులు ఉందరు. మరికొందరు కర్మ సన్యాసులని. మొత్తం పారమేష్టిక సన్యాసులు 3 విధాలు. యోగి కూడా 3 విధములు కలవాడని తెలియాలి. భౌతిక యోగి, సాంఖ్యయోగి, ఆశ్రమయోగి అని ఆ 3 భేదాలు. ఉత్తమమైన యోగమును ఆశ్రయించిన వాడు ఆశ్రమయోగి. మొదటి భౌతిక యోగి యందు ప్రథమ భావన, రెండవ సాంఖ్యయోగి యందు అక్షర భావన కలదు. ఓ మునిశ్రేష్ఠులారా, బ్రహ్మ మాట వల్ల అతని పుత్రులైన దక్షాదులు, దేవతలు, మనుష్యులు మొదలుగా గల ప్రజలను సృష్టించినారు. ఈ ప్రకారం భగవంతుడైన బ్రహ్మ లోక సృష్టి కార్యంలో నిమగ్నుడైనాడు. నేను ఈ జగత్ సమూహాన్ని కాపాడుతున్నాను. శూలధారియగు శివుడు దీన్ని ఆయా కాలంలో సంహరించగలడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు 3 త్రిమూర్తులుగా చెప్పబడినారు. పరమపురుషుడైన పరమాత్మకు రజస్సు, సత్వము, తమస్సు అను గుణాలు సంబంధం వలన క్రమముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఏర్పడిరి. వీరు పరస్పరం అనురాగం కలవారు, ఒకరిపై ఒకరు ఆధారపడి ఉందురు. పరమేశ్వర రూపులైన ఆ 3 క్రీడి రూపంగా ఒకరికొకరు నమస్కరింతురు. బ్రాహ్మి, మహేశ్వరి మరియు అక్షర భావన అనే ఈ 3 భావనలు రుద్రుని యందు ఎల్లప్పుడూ ప్రవర్తించును. మొదటిదైన అక్షర భావన నా యందు సర్వదా నిలిచి ఉండను. రెండవ అక్షర భావన బ్రహ్మదేవునికి వర్తించును. వాస్తవంగా చూస్తే నేను మహాదేవుడకు శివుడు భిన్నులం కాము. సర్వాంతర్యామి అయిన పరమాత్మ తన ఇచ్ఛతో తనను విభజించుకుని ఉన్నాడు. దేవ, రాక్షస, మనుషులతో కూడిన 3 లోకాలను సృజించుటకు ఆ అవ్యక్త పురుషుడు బ్రహ్మరూపాన్ని ధరించాడు. అందువల్ల సృష్టికర్త బ్రహ్మ, మహాదేవుడకు శివుడు, జగదీశ్వరుడైన విష్ణువు అను భేదాలు ఒకే ప్రభువైన పరమపురుషుని యొక్క 3 మూర్తులు. వారి వారి కార్యాలను బట్టి రూపభేదం కలిగింది. మోక్షనామకమైన నాశరహితమైన స్థానాన్ని శీఘ్రంగా పొందుటకు కోరితే వర్ణాశ్రమాలతో కూడిన ధర్మంతో ప్రీతిపూర్వకంగా జీవించినంత కాలం దీక్షతో హృదయపూర్వకంగా పూజించాలి. వైష్ణవము, బ్రాహ్మము, శైవము అని ఆశ్రమాలు 3. ఆయా దేవుల చిహ్నాలు ధరిస్తూ వారి భక్తుల యందు అభిమానం కలవాడై నియతంగా ఆ దేవతలను ధ్యానించాలి. వేదాంత విద్యయందు ఆ శ్రద్ధ కలవాడై పూజించాలి. అందరు భక్తులకు కూడా శివుని లింగం చాలా శ్రేష్టమైనది. తెల్లని భస్మంతో నసుటియందు 3 రేఖలు ధరించాలి. ఎవడు భగవంతుడు నారాయణను ఆశ్రయించి పరమపదం కోరునో అతడు ఎల్లప్పుడూ నుదుటియందు గంధోదకంతో శూలం ధరించాలి. ఎవరైతే లోక సృష్టికి మూలభూతుడైన పరమేశ్వరుడు బ్రహ్మను ఆశ్రయింతురో వారు తమ లలాటమందు ఎల్లప్పుడూ తిలకం ధరించాలి. అప్పుడు సమస్త భూతములకి ఆదిభూతుడు, జన్మలేనివాడు, కాలస్వరూపుడు ఈ భగవంతుడు ధరింపబడినవాడగును. పైభాగం అధోభాగముల యొక్క సంబంధం వలన 3 రేఖలు ధరించడం వలన బ్రహ్మ, విష్ణు, శివస్వరూపం త్రిగుణాత్మకమైన ఆ ప్రధాన తత్వం శూలం ధరించడం వలన ధరింపబడినదిగానే అగుచున్నది. సందేహం లేదు. అందువల్ల త్రిశూల చిహ్నం, మంగళకరమైన తిలకం కూడా తప్పక ధరించాలి. అది భక్తులకు ఆయుష్ను కూడా కలిగించును. పై 3 రకాల భక్తులకు కూడా శాస్త్ర ప్రకారం అగ్నియందు హోమము, జపము, దానము అవశ్య కర్తవ్యములు. ఇంద్రియములు జయించిన వాడై శాంతుడై మనోనిగ్రహం కలిగి క్రోధాన్ని జయించి వర్ణాశ్రమాల పద్ధతిని తెలిసిన వాడై సావధానుడై దేవతలను జీవితాంతం వరకు సేవించాలి. అట్లు చేస్తే నిశ్చలమైన తన ప్రాప్యస్థానం అచిరకాలంలోనే పొందగలడు అని ఆనతిచ్చెను. ఆ మాటలకు ఋషులు కూర్మరూప నారాయణునితో ఇట్లా పలికిరి: మహాత్మా, భగవంతుని చేత ఏర్పరచబడ్డ 4 వర్ణాలు, ఆశ్రమాలు వివరించబడ్డాయి. ఇప్పుడు మాకు ఆశ్రమాల క్రమాన్ని చెప్పము. కూర్మస్వామి ఇట్లనెను: బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అను 4 ఆశ్రమ భేదాలు చెప్పబడ్డాయి. అవి క్రమంగా ఒకదాని తర్వాత మరొకటి ప్రవర్తిస్తాయి. ప్రత్యేక కారణం ఉన్నప్పుడు క్రమంలో భంగం రావచ్చు. ఉత్కృష్టమైన జ్ఞాన విజ్ఞానాలు కలిగి గొప్ప వైరాగ్యం పొందినేడల బ్రహ్మచర్యాశ్రమం నుండి మోక్షకామనతో సన్యాసాన్ని స్వీకరించవచ్చు. శాస్త్ర ప్రకారం వివాహమాడి వివిధములైన యజ్ఞములతో దేవతలను పూజించి సంతానం పొందాలి. వైరాగ్యం కలిగితే సన్యసించాలి. విధి ప్రకారం యజ్ఞాలు చేయక పుత్రులను పొందక గృహస్థుడు తన ఆశ్రమాన్ని వదిలి సన్యసించకూడదు. అందరికీ కూడా వైరాగ్యమే సన్యసించడానికి ముఖ్య కారణంగా చెప్పబడింది. విరక్తుడు కాకుండా ఎవడు సన్యసించినో వాడు తప్పక పతనం చెందును. ఇట్లు కానిచో ఒక ఆశ్రమం మందే జీవితకాల పర్యంతం ఉండదగను. ఆశ్రమం నందు శ్రద్ధ కలిగి వర్తించేవాడు అమృతత్వాన్ని పొందజాలను.
న్యాయ మార్గంలో ధనము సంపాదించువాడు శాంతుడు, వేదాంత విద్యయందు ఆసక్తి కలవాడు ఎల్లప్పుడూ స్వధర్మానుష్ఠానం చేయవాడు పరమాత్మ సాయుధ్యానికి తగి ఉంటాడు. తాను చేసిన కర్మలను బ్రహ్మంనందు అర్పించి కోరికలను ఆశలను తెంపుకొని నిర్మలమైన మనస్సుతో కర్మలను ఆచరించి పరమాత్మ పదం చెందను. ఇవ్వదగినది బ్రహ్మచేత ఇయ్యబడను, అది మరలా బ్రహ్మకు అర్పించబడను, ఆ బ్రహ్మమే ఇయ్యబడుచున్నది. ఇదియే గొప్ప బ్రహ్మార్పణమని చెప్పదగను. అందువల్ల సమస్త ప్రయత్నంతో కర్మకు సంబంధించిన ఫలాన్ని విడిచిపెట్టి పండితుడు కానివాడు కూడా కర్మను చెయ్యాలి. చాలా కాలానికి పుణ్యపదాన్ని పొందగలడు. కర్మచేత ఇహలోకానికి సంబంధించింది పూర్వజన్మకు సంబంధించినది అగు పాపం నశించును. మనసు నిర్మలమై మనుష్యుడు బ్రహ్మజ్ఞానం కలవాడగుచున్నాడు. కర్మయోగంతో కూడిన జ్ఞానం చేత చక్కని యోగం సిద్ధించును. కర్మతో కూడిన జ్ఞానం దోషములు లేని శుద్ధమైనదగును. అందువల్ల ఏ ఆశ్రమమందు ఉన్నప్పటికీ అన్ని విధాల ప్రయత్నం చేత ఈశ్వరుని సంతోషం కొరకు కర్మలు చెయ్యాలి. అట్లయితే కర్మరాహిత్యాన్ని పొందగలడు నరుడు. ఉత్తమమైన జ్ఞానమును కర్మరాహిత్యమును ఆ ఈశ్వరుని అనుగ్రహం వలన పొంది ఒంటరివాడై మమకార ముక్తుడు శాంతుడు అయి జీవితకాలంలో ముక్తుడగు పరమాత్మను దర్శించును అని చెప్పెను. ఓం శాంతి శాంతి శాంతి.